ప్రభు నామమున వందనాలండి. అబ్రహాముకున్న విశ్వాసం మనకుందా అని మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. అబ్రహాముకు విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడంటే దేవాతి దేవుడు అతని పట్ల చూపించిన కృపకై మరి కృతజ్ఞత కలిగి ఉన్న వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. అయితే అబ్రహాముకున్న విశ్వాసము మనకుందా లేదా అని పరిశీలన చేసుకోవాలి. అబ్రహాము దేవుని మాటకు లోబడాడండి. దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారము అబ్రహాము నడుచుకున్నాడు. కాబట్టి అబ్రహాముని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. అంత మాత్రమే కాకుండా అబ్రహాము మరి విశ్వాసులకు తండ్రిగా మనం చూస్తూ ఉంటాం. దేవుని మరి స్నేహితుడిగా మనం చూస్తూ ఉంటాం. మరి ఆయనకున్న విశ్వాసాన్ని బట్టి ఆయనకున్న దేవుని పట్ల నమ్మకాన్ని బట్టి మరి ఆయనకున్న యథార్థతను బట్టి మరి దేవుని స్నేహితుడైపోయారండి. ఎవరు? అబ్రహాము. అలానే అబ్రహాముకున్న విశ్వాసం మనకున్నదా లేదా అని పరిశీలించుకొని మనము కూడా దేవుని చేత స్నేహితులని పిలిపించుకునేవారు ఉండడానికి పరిశుద్ధాత్ముడి యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.